టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఇలాంటి చౌకబారు మాటలు కొనసాగిస్తే ప్రజలే రాళ్లతో కొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు 175కు 175 సీట్లను వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదలందరినీ కూడా ఎందుకు ఇల్లు లేకుండా చేసిందో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేస్తుండొచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పుంగనూరులో ఈరోజు కాలనీటి మన ప్రాజెక్టులు పెడతామంటే అది ఇరిగేషన్ రాత్రి భోజనం చేస్తాడంట. వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పసలేదు మాట్లాడి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుగా పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైనా చేసింటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో అవి చెప్పుకోవాలా. బుద్ధన్న అంత వయసు ఉంది. ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈయనేమో ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, బ్రీఫ్డ్ మీ అనే చెప్పిందంట. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని